పెహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు జాతీయ బీసీ దళ అధ్యక్షుడు కుమారస్వామి. ఉగ్రవాద దాడిని తిప్పికొట్టే విధంగా కేంద్రం నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ప్లే కార్డులతో నిరసన తెలిపారు. ఉగ్రదాడికి బలైన పర్యాటకులకు ఆత్మశాంతి కలగాలని ప్రార్థిస్తూ బ్లిస్బర్గ్ ఫ్యూచర్ ఆఫ్ హోప్ అనే సంస్థ ప్రధాన కార్యాలయంలో మేధావులు, విద్యావేత్తలు, విద్యార్థులతో కలిసి కుమారస్వామి మౌనం పాటించారు. అనంతరం మృతులకు సంతాపంగా క్రోవత్తుల ర్యాలీ చేపట్టారు. ఈ నిరసన ప్రదర్శనలో జాతీయ బీసీ దళ అధ్యక్షుడు దుండ్రు పాల్గొన్నారు. ఈరోజు జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల దాడిలో జరిగిన ఘటన మనందరికీ తెలిసిందే. దీనిని తీవ్రంగా ఖండించడం జరుగుతా ఉంది. ఈ రోజు 26 మంది అమాయకులు పర్యాటకులు బలిపశు అయిన పరిస్థితి అని తెలియజేస్తా ఉన్నాను. ఈ దాడిని తిప్పికొట్టాల్సిన పరిస్థితి కూడా ఏర్పడదని తెలియజేస్తున్నాను. శాంతియుతంగా ఉన్న జమ్మూ కాశ్మీర్ ని ఈ రోజు అశాంతియుతంగా చేయడం చాలా బాధాకరమని ఈ రోజు ప్రపంచ దేశాలన్నీ కూడా ఐక్యంగా టు ద నో టెర్రరిస్ట్ అని ఈ రోజు ఉగ్రవాద వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడాల్సిన సందర్భం ఉన్నదని తెలియజేస్తున్నాను. సే టు నో టెర్రరిస్ట్ అనే నినాదంతో ఈ రోజు ఒక్క నిమిషం మౌనం పాటించాలని తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు బ్లిస్బర్గ్ ఫ్యూచర్ ఆఫ్ హోప్ ప్రముఖ సంస్థ ఆధ్వర్యంలో ఈ రోజు ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల దాడిలో జరిగిన ఘటన మనందరికీ తెలిసిందే. దీనిని తీవ్రంగా ఖండించడం జరుగుతా ఉంది. ఈ రోజు 26 మంది అమాయకులు పర్యాటకులు బలిపశు అయిన పరిస్థితి అని తెలియజేస్తా ఉన్నాను. ఈ దాడిని తిప్పికొట్టాల్సిన పరిస్థితి కూడా ఏర్పడదని తెలియజేస్తున్నాను. శాంతియుతంగా ఉన్న జమ్మూ కాశ్మీర్ ని ఈ రోజు అశాంతియుతంగా చేయడం చాలా బాధాకరమని ఈ రోజు ప్రపంచ దేశాలన్నీ కూడా ఐక్యంగా టు ద నో టెర్రరిస్ట్ అని ఈ రోజు ఉగ్రవాద వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడాల్సిన సందర్భం ఉన్నదని తెలియజేస్తున్నాను. సే టు నో టెర్రరిస్ట్ అనే నినాదంతో ఈ రోజు ఒక్క నిమిషం మౌనం పాటించాలని తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు బ్లిస్బర్గ్ ఫ్యూచర్ ఆఫ్ హోప్ ప్రముఖ సంస్థ ఆధ్వర్యంలో ఈ రోజు ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల దాడిలో జరిగిన ఘటన మనందరికీ తెలిసిందే. దీనిని తీవ్రంగా ఖండించడం జరుగుతా ఉంది. ఈ రోజు 26 మంది అమాయకులు పర్యాటకులు బలిపశు అయిన పరిస్థితి అని తెలియజేస్తా ఉన్నాను. ఈ దాడిని తిప్పికొట్టాల్సిన పరిస్థితి కూడా ఏర్పడదని తెలియజేస్తున్నాను. శాంతియుతంగా ఉన్న జమ్మూ కాశ్మీర్ ని ఈ రోజు అశాంతియుతంగా చేయడం చాలా బాధాకరమని ఈ రోజు ప్రపంచ దేశాలన్నీ కూడా ఐక్యంగా టు ద నో టెర్రరిస్ట్ అని ఈ రోజు ఉగ్రవాద వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడాల్సిన సందర్భం ఉన్నదని తెలియజేస్తున్నాను. సే టు నో టెర్రరిస్ట్ అనే నినాదంతో ఈ రోజు ఒక్క నిమిషం మౌనం పాటించాలని తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు